నేటి ముఖ్యాంశాలు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్. ఎలాంటి సమస్యలైనా నా దృష్టికి తీసుకురండి. మురుగు కాల్వ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్. సిపిఎం 3వ మహాసభలను విజయవంతం చేయండి. సిపిఎం నాయకులు శ్రీనివాస్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బిగ్ టీవీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివమోహన్ రెడ్డి, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ లలిత, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, డిసిసిబి వైస్ చైర్మన్ రవి గౌడ్, వికారాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు శ్రీనివాచారి తదితరులు పాల్గొన్నారు. నర్సరీ కదండి పక్కకి ఎక్కడ డీప్ చెక్ చేస్తాం. టౌన్ వల్ల మొత్తం విలేజ్ ఎట్లా చెప్పారు ఫస్ట్ మీరు అటెన్షన్ చేసి ఆటోలో బ్యానర్స్ ఈ వ్యక్తి వాళ్ళు ఎట్లా మొత్తం కంప్లీట్ చేస్తారా? ఎట్లా స్టేట్ లెవెల్? 2 స్టేట్స్ సార్, 2 తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి నమస్కారం అండి. నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్. నేను హైదరాబాద్ అమీర్పేట్లో మెడిస్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ మనం తాండూరులో ఇవాళ మనం మెగా క్యాంప్ పెట్టినాం బిగ్ టీవీ సౌజన్యంతో. ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ, పీడియాట్రిషియన్ ఈ క్యాంపులో మనం ఈ సేవలు అందిస్తున్నాం. అన్నీ ఫ్రీగానే అందిస్తున్నాం. పరీక్షలు కూడా ఇక్కడ ఫ్రీగానే చేస్తున్నాం. తాండూరులో మనం ఏమి ఎక్కువనే చూసి ఈ క్యాంపు ద్వారా ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి గమనించి దానికి సంబంధించిన వైద్యం చేసి ఏదైనా రిఫర్ చేయాలంటే హైయర్ సెంటర్ రిఫర్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఆ రిఫరల్ కేసెస్ అన్నీ కూడా మన మెడిస్టర్ హాస్పిటల్లో పటాన్చెరువులో కానీ అమీర్పేటలో కానీ అవుతున్నాయి అన్నమాట. ఏంటంటే ఆరోగ్యమే మా భాగ్యం అన్నట్టు ఒక మంచి కార్యక్రమం మీరు ఎందుకున్నందుకు మీ బిగ్ టీవీ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు కూడా మీరు ఖచ్చితంగా ఈరోజు ఏదైతే వార్తలకే పరిమితం కాకుండా ప్రజలలో నిజమైనటువంటి వార్తలను కూడా ఇంకా వెలికితీసి ప్రజల్లో ఉన్నటువంటి నిజాలను కూడా వెలికి తీసి అవసరాన్ని ఖచ్చితంగా ఏదైతే అవసరం ఉన్నదో అలాంటి అవసరాలను కూడా వెతికి తీసి జనాలకు తెలియవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ముందు చేయాలా. బిగ్ టీవీకి ప్రత్యేకమైనటువంటి తక్కువ టైంలో స్థానం కల్పించుకున్నటువంటి ఛానళ్ళ ఇదే విధంగా మీరు ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ శివసేన డాక్టర్ కానివ్వండి, లత మేడం గారు కానివ్వండి, వెంకట్ గారు కానివ్వండి, దాంతోపాటు బిగ్ టీవీ నుంచి మా సోదరుడు దీపక్ కానివ్వండి, సోదరుడు మీరు కానివ్వండి, దీంట్లో పార్టిసిపేట్ అయినటువంటి మా చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారు కానివ్వండి, మా స్థానిక కోర్సులు కానివ్వండి, మా రవిగౌడ్ సిటీ వైస్ చైర్మన్ రవిగౌడ్ గారు కానివ్వండి, మా ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు కానివ్వండి, మాధవరెడ్డి గారు కానివ్వండి, అభిబ్లాల గారు కానివ్వండి, ఈ కార్యక్రమానికి వచ్చి ఈ మారుమూల గ్రామంలో నిరుపేదలకు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేజర్ ఇక్కడ కార్మికులు మైగ్రేట్స్ ఎక్కువ ఉంటారు కనుక వాళ్ళని మీరు గ్రహించి ఇలాంటి హెల్త్ క్యాంపులు చేపట్టడం, ఎందుకంటే వాళ్ళకి తెలియని రోగాలు ఎన్నో దీని ద్వారా వాళ్ళకి బయటపడతాయి. వాళ్ళకు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు రైతులు ఇంకా కూడా మున్ముందు రేపు ఖచ్చితంగా ఇలాంటివి మీరు గ్రామీణ ప్రాంతంలో కూడా చేపడితే బాగుంటుందని చెప్పి నేను సూచన చేసుకుంటున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇక్కడ కార్మికులు కూడా ఎక్కువ ఉంటారు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఇక్కడ ఎక్కువ మటుకు స్కిన్ దీనిపైన ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మైనింగే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కానివ్వండి ఎక్కువ కూడా దానికి వచ్చే ఆస్కారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి నేను ఎలక్షన్స్ అప్పుడు కూడా చెప్పిన
ఖచ్చితంగా ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటే బాగుంటుందని చెప్పిన దాన్ని మీకు ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మన గవర్నమెంట్ ఇచ్చినామో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈఎస్ఐ డిస్పెన్సరీ కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. అది మెరుగైనటువంటిది, ఎందుకంటే కార్మికులకు దగ్గరలో ఈజీగా చూసుకోవడానికి వారికి ఉన్నటువంటి రోగాలను కూడా చూసుకోవడానికి చాలా అవసరం కూడా ఉంటుంది కనుక ఈజీ ఉంటుంది. దాంతోపాటు మన పక్కనే మెడికల్ కాలేజీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు 10 కిలోమీటర్ల దూరంలోనే మెడికల్ కాలేజ్ కూడా రాబోతూ ఉన్నది. ఆ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత టీచింగ్ స్టాఫ్ అంతా కూడా మన హాస్పిటల్లో చేసే విధంగా ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. ఇంకా కూడా వైద్యం ఇంకా మెరుగుపడుతుంది. ఖచ్చితంగా తాండూరు ప్రజలకు ఈజీగా వైద్యం డాక్టర్స్ ఇంకా ఇప్పటికి ఉన్నటువంటి డాక్టర్సే కాకుండా ఇంకా రెట్టింపు డాక్టర్స్ రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల వద్దకు మెరుగైన ఆరోగ్యం తీసుకునే ఆరోగ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను చేస్తాను. తాండూరు పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా తెలిపారు. శుక్రవారం సత్యసాయిబాబా దేవాలయం సమీపంలో చేపడుతున్న మురుగు కాలువ నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తాండూరు పట్టణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ మణిపాల్, ఏఈ కాజాపాషా, కాంట్రాక్టర్ బిలాల్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సత్యసాయిబాబా మందిరం ముందర ఉన్నటువంటి డ్రైన్ వ్యవస్థ లేనందువల్ల ఇక్కడ రావాల్సినటువంటి భక్తులందరూ డ్రైనేజ్ వాటర్లో నుంచి నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి టెంపుల్ వాళ్ళందరూ నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందుకని ఇది ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి నాకు రెగ్యులర్గా వాళ్ళు టచ్లోనే ఉంటున్నారు. అందుకని ఇమీడియట్గా ఈ వార్డులో ఉన్నటువంటి డ్రైన్ సమస్యని టెంపుల్కి వచ్చే భక్తులకి కన్వీనియంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ డ్రైన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మున్సిపల్ డిఈ గారికి, ఏఈ గారికి, వర్క్ ఇన్స్పెక్టర్స్కి, జవాన్కి, అలాగే బిల్ కలెక్టర్స్కి, అలాగే మన ఇక్కడ కాంట్రాక్టర్ అయినటువంటి బిలాల్ హుసేన్ గారికి, ఈ వార్డు ప్రజలకి, సత్యసాయిబాబా టెంపుల్ భక్తులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా నాకు ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తానని చెప్పేసి మరొకసారి హామీ ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వికారాబాద్ జిల్లా సిపిఎం 3వ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. శనివారం 19వ తేదీ, ఆదివారం 20 తేదీలలో తాండూరు పట్టణంలో ర్యాలీ అనంతరం బహిరంగ సభ ఉంటుందని సిపిఎం నాయకులు శ్రీనివాస్ తెలిపారు. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్యవైశ్య కళ్యాణ మంటపం వరకు ర్యాలీ అనంతరం ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో జరిగే మహాసభలో తాండూరు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, సిపిఎం నాయకులు పాల్గొనాలని కోరారు. అందరికిట పెద్ద ఎత్తున రేపు జరిగే మహాసభలని, ర్యాలీని, బహిరంగ సభని రేపు ఈ అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ర్యాలీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు, రైతులు, ఏదైతే అమలీ కార్మికులు అందరికిట భారీ ఎత్తున పాల్గొనాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం. దాన్ని జయప్రదం చేయడం కోసం నిరుద్యోగులు, యువకులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అందరికిట భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేస్తారంటూ సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable